అందరికీ నమస్కారం. ట్రాఫిక్ గురించి మాట్లాడాలంటే ఒక రోజు కూడా సరిపోదు. అంటే ఏం జరుగుతుంది, ఏం చేయాలి, మనం ఏం చేయవచ్చు, మన పొటెన్షియల్ ఏంటి, అవన్నీ చాలా చర్చించుకోవచ్చు. కానీ క్లుప్తంగా ఎందుకంటే ఇక్కడ నుంచి ఇవాళ మన ట్రాఫిక్ సేఫ్టీ వీక్ ఆరంభం కూడా నాకు అంటే చాలా తక్కువ సమయంలో నాకు ఆ ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. సో మనం ఇప్పుడు ఆ ట్రాఫిక్ సేఫ్టీ వీక్ ఆరంభం కదా విశ్వ. ఓకే, వీఆర్ వెయిటింగ్. బట్ ఎనీవే ట్రాఫిక్ గురించి ఏ కార్యక్రమం చేసుకున్నా అది మంచిదే, మంచి కోసమే, కాబట్టి సమస్య ఏం లేదు. అయితే హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ మిగతా ఏ మెట్రో సిటీల్లో ఉన్నట్టుగానే ఆ సమస్యలన్నీ మనకు ఉన్నాయి. అయితే మనకు కొన్ని ప్రత్యేక సమస్యలు కూడా ఉన్నాయి. మిగతా సిటీస్తో పోల్చుకుంటే మన రోడ్స్ యూనిఫామ్ విడ్త్ ఉన్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. మిగతా సిటీస్తో పోల్చుకుంటే నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, ఎందుకంటే 2.5 సంవత్సరాలు నేను డీసీపీ ట్రాఫిక్గా ఒక 22 నెలల క్రితం చేశాను. నేను మిగతా సిటీస్తో పోల్చుకుంటే ప్రార్థనా మందిరాలు, అన్ని రకాల ప్రార్థనా మందిరాలు, ఒకటని కాదు, మనకు రోడ్ల మధ్యలో ఉన్నాయి, అనేకం ఉన్నాయి. మిగతా సిటీస్తో పోల్చుకుంటే మనకు మెయిన్ బిజినెస్ సెంటర్ డిస్ట్రిక్ట్ అనేది అంటారు. అంటే ఏదైతే మెయిన్ ఏరియా ఉంటుందో డౌన్ టౌన్ అని కొంతమంది పిలుచుకుంటారు. కూర్చోండి ప్లీజ్, సెటిల్ డౌన్. తర్వాత సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అంటారు. ఇక్కడ ఇటువంటి చోట్ల కూడా అన్ని రకాల ఆల్ వెరైటీస్ ఆఫ్ వెహికల్స్, ఆల్ టైప్స్ ఆఫ్ స్లో మూవింగ్, ఫాస్ట్ మూవింగ్, మీడియం మూవింగ్, 3-వీలర్, 2-వీలర్, 4-వీలర్ ఉండే రోడ్లు కూడా సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్లో ఉండే కూడా మనదే ఎక్కువ ఇన్సిడెంట్స్. మిగతా సిటీస్తో పోల్చుకుంటే మనకు ఇక్కడ ఇటువంటి ఇంపార్టెంట్ ఏరియాస్లో కూడా ఇంకా పెడెస్ట్రియన్స్ కోసం ఉద్దేశించబడిన ఫుట్పాత్లని, తర్వాత ఈవెన్ క్యారేజ్ వ్యాన్ కూడా ఆక్యుపై చేసి ఈ వెండర్స్ ఉండడం కూడా మనకు ఎక్కువే. అయితే ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది. మిగతా సిటీస్తో పోల్చుకుంటే ఇంకా ఐ థింక్ కొన్ని సిటీస్లో రాలేదు, మనకు 30% అలవెన్స్ ఒకటి ఇస్తున్నారు ఇప్పుడు. అట్లాగే ఈ పొల్యూషన్ ప్రివెన్షన్కి సంబంధించిన మాస్క్లు అవన్నీ కూడా మనం కొంటున్నాము. సో ఆ రకంగా కొద్దిగా మనం ట్రాఫిక్ యొక్క సమస్యను, తర్వాత ట్రాఫిక్లో ఉన్న ఇబ్బందులు, ట్రాఫిక్ మేనేజ్మెంట్లో ఉన్న ఇబ్బందులను గుర్తించి దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్న సిబ్బందికి అన్ని రకాలుగా ప్రోత్సాహకాలు అందించాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టింది. అది మనకు ఒక పాజిటివ్. ఇంకా అన్ని సిటీల్లో ఇది రాలేదు. అయితే ట్రాఫిక్ అనేది ఒక నిరంతర ప్రక్రియ. అది నేను మన కూడా 1-2 సందర్భాల్లో చెప్పాను, ఒక 2 సందర్భాల్లో చెప్పడం జరిగింది. అది ఒక జీవనది, ఇట్స్ ఎ పెరెనియల్ రివర్, ఇట్ కాంట్ స్టాప్. ఓకే, ఓన్లీ ఫ్లడ్ ఉంటుంది, తర్వాత అదే ఆటుపోటులాగా ఆటు ఎప్పుడైతే ఏమంటారు దాన్ని మనకు తెలుగులో ఆటు పోటు, అంటే పోటు ఉన్నప్పుడు బాగా ఎక్కువ ఫ్లడ్ లాగా ఉంటుంది, మిగతా అప్పుడు తక్కువ ఉంటుంది. కానీ అది ఆగేది మాత్రం ఉండదు. ట్రాఫిక్ అనేది పట్టణాల్లో, ప్రధాన పట్టణాల్లో ట్రాఫిక్ అనేది ఒక నిరంతరంగా కొనసాగే ప్రక్రియ. దీంట్లో ఒకే ఒక్క సింపుల్ సూత్రం ఏంటంటే, మనం ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తున్నాం, ట్రాఫిక్ పోలీస్ ప్లస్ అన్ని వ్యవస్థలు కూడా కలిపి ఒకే ఒక్క ఎఫిషియన్సీకి మనకు గీటురాయి ఏంటంటే, వాట్ ఈస్ ద యాసిడ్ టెస్ట్ దట్ ఎవర్ మూవింగ్ ట్రాఫిక్, అంటే కంటిన్యూస్గా మూవ్మెంట్ ఉండాలి. అది అంటే సిగ్నల్స్ దగ్గర ఎట్లాగో మనకు రెడ్ సిగ్నల్ అవి పడతాయి, కానీ మిగతా అప్పుడు ట్రాఫిక్ ఆగకుండా ఏదో ఒక స్పీడ్లో మూవ్ అవుతూ ఉంటే అది ఒక ఎఫిషియెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్కి అదొక యాసిడ్ టెస్ట్ అనుకోవచ్చు. దట్ ఈస్ ద ఇండికేషన్. సో దాన్ని చేయడానికి మనం ఏం చేయాలి, మనం ఆలోచిస్తే మనకు ఆటోమేటిక్గా చిక్కుముళ్ళని వెళ్ళిపోతాయి. ఏమేమి ఈ మూవ్ కావడానికి ఏం అడ్డం పడుతున్నాయి, వాట్ ఆర్ ద అబ్స్ట్రక్షన్స్ అనేది మనం కనుక చూడగలిగితే, దాన్ని ఆటోమేటిక్గా ఆ అబ్స్ట్రక్షన్స్ మనం దృష్టి పెట్టగలిగితే డెఫినెట్గా మనకు ఒక సౌలభ్యం అనేది కొంత పరిస్థితి మెరుగుపడడం అనేది కనపడుతుంది. ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేది మన ఒక్క డిపార్ట్మెంట్ ట్రాఫిక్ పోలీస్ చేసేదే కాదు, దీంట్లో చాలా శాఖలు ఉంటాయి. ఇన్ఫాక్ట్ ఐ యూస్ టు సే ద ట్రాఫిక్ ప్రాబ్లమ్ ఇన్ ఎ సిటీ లైక్ us is an illegal and illicit child combinedly produced by the other departments, but left to us to take care. We are the babysitters for an illegal child that has been combinedly produced by the other departments because of their maybe failure to
take proper engineering steps, failure to initiate certain measures to stop congestion, failure to register, for example, to too many autos and allowing them to enter into the city. చాలా ఉన్నాయి ఇట్లా, చాలా ఉన్నాయి. సో బట్ ఫైనల్లీ ఇందాక మన ఐ థింక్ చైతన్య గారు సెక్రటరీ ఆఫ్ అవర్ హైదరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ చెప్పినట్టుగా దీనికంతా ఫైనల్గా ఏంటంటే అవుట్కమ్ మనం ఏం చేస్తున్నామని చూస్తారు. ట్రాఫిక్ పోలీస్ అక్కడ ఉన్న రోడ్డు మీద ఏం చేస్తారు, సమస్యకు కారకులు ఎవరు ఎట్లా వచ్చింది అని చూడరు. బట్ ఆ సమస్యను మీరు పరిష్కరించడానికి, నిర్మూలించడానికి మిమ్మల్ని నిలబెట్టాం రోడ్ల మీద, జంక్షన్ల మీద, మీకు ఈ వసతులు ఈ వనరులు ఇచ్చాం, మీరేం చేస్తున్నారని మన మీదకి వస్తుంది. సో అక్కడ అది నిజంగా ఒక ఛాలెంజింగ్ ఇష్యూ మనకు. కానీ గట్టిగా మనం దాన్ని పాజిటివ్గా తీసుకొని దాన్ని యాక్సెప్ట్ చేసి కనుక చేయగలిగితే, ప్రొయాక్టివ్గా ముందుకెళ్తే, కాస్త క్రియేటివ్గా థింక్ చేసి ముందుకెళ్తే చాలా చాలా మనం ప్రశంసలు ప్రజల నుంచి అందుకోవచ్చు. అయితే ట్రాఫిక్లో ఉన్నాయి 3 అంశాలు మెయిన్గా: ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్. సో ఎన్ఫోర్స్మెంట్లో 2 ఉంటాయి. ఎన్ఫోర్స్మెంట్ వన్ ఈజ్ రెగ్యులేషన్ ఈజ్ ఆల్సో ఎన్ఫోర్స్మెంట్. రెగ్యులేషన్ అంటే ట్రాఫిక్ని నియంత్రించడం, క్రమబద్ధీకరించడం, అదంతా రెగ్యులేషన్లో భాగం. దెన్ పెనాల్టీస్ ఫర్ వైలేషన్ ఆఫ్ ట్రాఫిక్ రూల్స్ అండ్ ది ట్రాఫిక్ లా, అది కూడా ఎన్ఫోర్స్మెంట్లో భాగమే. కానీ కొంతమంది ఏం చేస్తామంటే, మనం ఎన్ఫోర్స్మెంట్ అంటే కేవలము తప్పు చేసిన వాడిని పట్టుకొని మనకు చలాన్ వేసి, లేకపోతే వానికి ఈ చలాన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, వాడిని పనిష్ చేయడమే అది తప్పు. అక్కడ బ్యాలెన్స్ కావాలి. అది చేస్తూనే మనం నియంత్రించడం కూడా చాలా ముఖ్యమైనది. పీక్ అవర్స్లో మనం చలాన్లు వేసుకుంటున్నాం అనుకోండి, మనం ట్రాఫిక్ కంజెషన్కి ఇంకా కారకులం అవుతున్నామా, లేకపోతే ట్రాఫిక్ని స్మూత్గా ఫ్లో ఉండేటట్టుగా చూస్తున్నామా? సింపుల్ క్వశ్చన్, మనకు తెలుసు ఆన్సర్ అందరికి. పీక్ అవర్స్లో మన లొకేషన్ ఎక్కడ ఉంటుంది? మనం అంటే ఒక ట్రాఫిక్ కానిస్టేబులే కాదు, జంక్షన్లో పాయింట్ డ్యూటీ చేసే వాళ్ళే కాదు, మన క్రేన్స్ ఎక్కడ ఉంటున్నాయి, ఓకే, మన మొబైల్స్ ఎక్కడ ఉన్నారు, మన ఆఫీసర్స్ ఎక్కడ తిరుగుతున్నారు, ఓకే. పీక్ అవర్స్లో ఆఫీస్లో కూర్చుని మన ఏసీపీలు, ఇన్స్పెక్టర్, ఎస్హెచ్ఓలు, ఈవెన్ డీసీపీలు కూడా, ఐ వాజ్ రిక్వెస్టింగ్ దెమ్. ట్రాఫిక్ ఈజ్ ఏ మూవింగ్ జాబ్. ఆఫీస్ చాలా తక్కువ, మీరు డైలీ 1 గంట, పొద్దున 1 గంట, మధ్యాహ్నం సాయంత్రం 1 గంట అంతే ఆఫీస్లో కూర్చొని చేయాల్సింది. మిగతా అప్పుడంతా రోడ్ల మీద. ట్రాఫిక్ మీన్స్ డ్యూటీ ఆన్ రోడ్, డ్యూటీ అట్ ది జంక్షన్స్. ఇట్ ఈస్ నాట్ ఆఫీస్ డ్యూటీ. రైట్ ఫ్రమ్ ఈవెన్ ఎస్ఐస్ ఎట్లా ఉంటారు, అఫ్కోర్స్ వాళ్ళు పాపం ఏదో మధ్యలో ఆ షిఫ్ట్ అప్పుడు, ఆ రిలీవింగ్ అప్పుడు, లేకపోతే భోజనాలు కూడా నాకు తెలుసు. ఐ యూస్ టు మేక్ మై ట్రాఫిక్ ఎస్ఐస్ అండ్ ఇన్స్పెక్టర్స్, SHOs టు ఈట్ వైల్ ఆన్ ద మూవ్. సో ఇది ట్రాఫిక్ అనేది. సో ఇన్స్పెక్టర్స్ నుంచి డీసీపీలు, ఈవెన్ అడిషనల్ సిపి దాకా కూడా మనం బయట కనపడుతుండాలా. మనం తిరుగుతుంటే మన వాళ్ళు ఇంకా అలర్ట్ ఉంటారు. అడిషనల్ సిపి తిరుగుతుంటే డీసీపీలు తిరుగుతారు, డీసీపీలు తిరుగుతుంటే ఏసీపీలు తిరుగుతారు, ఏసీపీలు తిరుగుతుంటే SHOs అక్కడ వాళ్ళ ఏరియాలో తిరుగుతుంటారు, SI వాళ్ళ ఏరియాలో తిరుగుతూ వాళ్ళకి అప్పచెప్పిన డ్యూటీలు. అప్పుడు అందరం మనం తిరుగుతుంటే గమనిస్తాం ఏం జరుగుతుంది అక్కడ. గమనించినప్పుడు ఎవరో ట్రాఫిక్ జామ్ అయిందని టెలివిజన్లో స్క్రోల్ వచ్చి, లేకపోతే ఇంకెవరో ఫోన్ చేసి, లేకపోతే ఇంకో సీనియర్ ఆఫీసర్ చేసి అట్లా ఏం చేస్తున్నారని చెప్పి వచ్చే ఆ రకమైన సమాచారం కాకుండా స్వయంగా మనమే మన కళ్ళతో చూసి సమస్యను తెలుసుకొని తిరుగుతూ ఉంటాం. కాబట్టి అప్పటికప్పుడు దిగి అక్కడ ఉన్న మన ట్రాఫిక్ కానిస్టేబుల్తో సమన్వయపరుచుకొని, లేకపోతే ట్రాఫిక్ SI ఉన్నప్పుడు అందరం కలిసి దాన్ని ఇమీడియట్గా ఆ ట్రాఫిక్ అవరోధాలను తొలగించి ఈ జాములు లేకుండా చూడవచ్చు. అంటే తిరగడం అనేది ఇంపార్టెంట్. అంటే ఎన్ఫోర్స్మెంట్, రెగ్యులేషన్ ఎప్పుడు చేయాలని తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. పీక్ అవర్లో ఎన్ఫోర్స్మెంట్ కాదు, అంటే ఎన్ఫోర్స్మెంట్లో అంటే చలాన్ వేయడం కాదు, కేవలం క్రమబద్ధీకరించడమే మన పద్ధతి కావాలి. మిగతా అప్పుడు మనం పీక్ అవర్లో చాలా అంటే బ్లాటెంట్ వైలేషన్స్ అయినప్పుడు ఖచ్చితంగా ఆపుతాం, పక్కన పెడతాం. అప్పుడు కూడా మనం కూర్చొని SI కానీ మన ఇన్స్పెక్టర్ కానీ ఆయన చలాన్ వేస్తూ కూర్చోకూడదు, పక్కన పెట్టాలి, రెగ్యులేట్ చేయాలి. 1 గంట అయిన తర్వాత 11:30 ట్రాఫిక్ తగ్గినాక అప్పుడు దాకా కూర్చోబెట్టండి. అతను కూర్చునే ఒప్పుకోలేకపోతే పంపించండి, అతనికి వెహికల్ని పక్కన పెట్టేసేయండి, లేకపోతే అతను డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి. అట్లాగే ఎడ్యుకేషన్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ అడిషనల్ సిపి దాకా చెప్పినట్టుగా ఎడ్యుకేషన్ ప్లేస్ ద మేజర్ రోల్.
దాని ఎంత పర్సెంటేజ్ నేను ఇప్పుడు నిర్ణయించలేను కానీ, అంటే ఎన్ఫోర్స్మెంట్ ఓన్లీ 20%, ఎడ్యుకేషన్ 80% అని అన్నారు. బట్ ఆ పర్సెంటేజ్ నేను చెప్పను కానీ చాలా మేజర్ రోల్ ఉంటుంది ఎడ్యుకేషన్లో, వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఎడ్యుకేషన్ అంటే చేస్తాం మనం అనేక రకాల మాధ్యమాల ద్వారా. ఇప్పుడు మనకు మంచి మాధ్యమం హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ద్వారా దొరికింది. వారి ద్వారా ఎంకరేజ్ చేసిన మన ఇప్పుడు ఈ ఫారెస్టర్లు కూడా మనకు వీళ్ళ మాధ్యమాలే. అట్లాగే మనం ప్రసార మాధ్యమాలు ఉపయోగించుకొని ఎడ్యుకేషన్ చేస్తాం. అట్లాగే మన కార్యక్రమాలు, అనేక రకాల కార్యక్రమాలు నిత్యం. ట్రాఫిక్ అంటే ఎప్పుడు ఏదో కార్యక్రమం చేస్తుంటారు. సేఫ్టీ వీక్ కావచ్చు, ఓకే, ఇట్లా గౌరవించుకోవడం బాగా చేసిన వాళ్ళని. తర్వాత ఎక్కువ మందిని ఇంకా ఫారెస్టర్లు తీసుకొచ్చి వాళ్ళతో మీటింగ్ ఎడ్యుకేషన్ పెట్టినప్పుడు అది కూడా పత్రికల్లోనే వస్తుండాలి, ప్రసార మాధ్యమాల్లో వస్తున్నారు. ట్రాఫిక్ వాళ్ళు ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఈ రూల్స్ గురించి చెప్తున్నారు. మన టీటీఐ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అందులో ఎడ్యుకేషన్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ సర్టన్లీ. సో దానికి వీ హ్యావ్ టు, అంటే ఆల్ ఆఫ్ us have to plan and keep ourselves busy with so many programs that you all send all this whole message to the entire society to make our Hyderabad city and the citizens of the city more having better civic sense, better traffic sense. ఇంక ఇంజనీరింగ్ మన చేతిలో ఎక్కువ ఉండదు, వేరే డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేయాలి. బట్ ఇంపార్టెంట్, ఎక్కడెక్కడ జంక్షన్స్ మనకు కంజెషన్ ఎందుకు వస్తుంది, రిమూవల్ ఆఫ్ అబ్స్ట్రక్షన్స్ కావచ్చు, అక్కడ ఎంక్రోచ్మెంట్స్ కావచ్చు, పర్మనెంట్ ఎంక్రోచ్మెంట్స్ కావచ్చు, టెంపరీ అయితే మనమే తీస్తాము. అవసరమైతే ఎంక్రోచ్మెంట్స్లో మనం గవర్నమెంట్ ద్వారా అవి అక్వైర్ తీయించాము చాలాసార్లు. లేదా వాళ్ళు తీయకపోతే కోర్టులకు వెళ్ళి కోర్టులో వేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా మనం కోర్టులో వేసి ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా ఈ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయి. ఇల్లీగల్గా వచ్చారు, బట్ ఇప్పుడు పర్మనెంట్గా ఉన్నారు, అటువంటి తీసేయాలని. కోటిలో మీకు తెలుసు, కోటి ఆ సుల్తాన్ బజార్ ఎంట్రన్స్ నుంచి టువార్డ్స్ గౌలిగూడ బస్ స్టేషన్ పోయే ఆ రూట్లో నేను డీసీపీ ట్రాఫిక్ ఉన్నప్పుడు హైకోర్టు ఆర్డర్స్ తీసుకొని అక్కడ ఉన్న మొత్తం చాలా ఇవన్నీ చిన్న చిన్న బడ్డీ కొట్లు లాంటివి ఉండేవి, చాయ్ బడ్డీ దుకాణాలు ఉండేవి, క్యాసెట్స్ అమ్మే దుకాణాలు ఉండేవి, కొన్ని పుస్తకాలు అమ్మే కూడా ఉండేవి. కానీ ఆ రోడ్డు మొత్తము, ఎందుకంటే అది బస్ స్టాండ్కి పోయే రోడ్డు, బస్సులన్నీ కూడా చాలా హెవీగా, సిటీ బస్సు నుంచి అన్ని రకాలు. అప్పుడు మనం హైకోర్టు నుంచి మన ఆర్డర్ తీసుకొని క్లియర్ చేశాం. ఇవన్నీ మనం ఆలోచించాలి, ఎవరో మన కోసం చేయాలి, మనమే చేయాలి. ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి ట్రాఫిక్లో మనం చేయాల్సింది. ఉదాహరణకు లేన్ డిసిప్లిన్ అన్నారు ఇందాక మనకు చైతన్య గారు అండ్ ఆల్సో ద అదర్ స్పీకర్స్. సో లేన్, ఐ థింక్ రాజశేఖర్ హూ ఇస్ ద కన్వీనర్ ఫర్ దిస్. సో లేన్, ఇందాక నేను చెప్పిన ఆ సమస్యల వల్ల లేన్ డిసిప్లిన్ అనేది మనకు ఎంతవరకు సాధ్యం అనేది అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇట్స్ బిగ్ క్వశ్చన్ మార్క్. బికాజ్ నేను ట్రై చేశాను, ఇప్పుడు కొన్ని రోడ్లు అప్పుడు చేశాము, బట్ ఇప్పుడు ఆ రోడ్లు కూడా అన్నీ కూడా అంతా ఇప్పుడు విడుతూ లేవు, కొంత తగ్గిపోయినాయి. అండ్ మధ్యలో మనకి ఇందాక నేను చెప్పిన అబ్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయి. సో లేన్ డిసిప్లిన్ కాకపోయినా మేము డిస్కస్ చేసినప్పుడు అడిషనల్ చీఫ్ చెప్తుండే, ఒక లేన్ పట్టుకొని వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆ లేన్ కదలకుండా, జిగ్జాగ్ చేయకుండా డిసిప్లిన్ చేసే ఆ ప్రయత్నం మాత్రం మనం ఖచ్చితంగా చేయొచ్చు. సిగ్నల్ జంపింగ్, దీస్ ఆర్ ఆల్ బ్లేటెంట్ వైలేషన్స్ విచ్ స్పీక్ బ్యాడ్లీ అబౌట్ పర్టికులర్ టౌన్. దట్ ఈ టౌన్లో ఏంటి, ఇది నగరానికి ఏమైంది అంటారు కదా, ఆ టైప్లో అసలు సిగ్నల్ జంప్ చేస్తాడు, ఓవర్ స్పీడ్ చేస్తాడు, ట్రిపుల్ రైడింగ్ వెళ్తారు, ఇవి కనపడకూడదు. ఎనీ సిటీ టు బి కాల్డ్ యాజ్ a metropolitan city, a city with great culture, a city that is educated, because we have so many education issues. We are the education hub of this country. We are the medical hub of this country. To be called like that, అంటే మనం ఆ గౌరవం నిలుపుకోవాలంటే ఇంకా ట్రిపుల్ రైడింగ్లు, హెల్మెట్, అఫ్ కోర్స్ హెల్మెట్ గురించి మళ్ళీ మాట్లాడదాం. సమ్టైమ్ బ్యాక్ ఐ థింక్ ఇట్ వాజ్ గివెన్ ఏ గో బై. బట్ ఇట్లాంటివి ఓవర్ స్పీడింగ్లు, సెల్ ఫోన్ మాట్లాడాలు, డ్రంక్ అండ్ డ్రైవింగ్లు రాత్రిపూట, ఇవి ఉండకూడదు. సో వీటి మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టాలి. సో దాంట్లో సివిక్ అసిస్టెన్స్ ఇస్ వెరీ మచ్ నీడెడ్. అట్లాగే ఐ వాజ్ జస్ట్ థింకింగ్, వై కాంట్ బి స్కూల్స్ అన్ని ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఇన్వాల్వ్ చేయాలి, పర్టికులర్లీ అట్ స్కూల్ లెవెల్, మిడిల్ అండ్ +2 వరకు. Because that is the most impressionable age where once they learn, that will remain with them for lifelong. And the children who learn make other 10 people, their parents, their friends, and their other kith and kin learn this, and they question if somebody is violating, because they are aware of the rules. They know that this is against the rule, this is not good for the lives of anyone, it's not safe for anyone. So they will ensure they question. When they question, when children question, when children of that age question, definitely the impact is more.
సో వీళ్ళందరికీ చిల్డ్రన్లో మనం ముందు వాళ్ళు క్వశ్చన్ చేసే విధంగా మనం తయారు చేయాలంటే ముందు వాళ్ళకి నూరిపోయాలి. వాళ్ళు నూరిపోవడానికి ఏంటి టీటీఐ మన వాళ్ళు విజిట్ చేసేవాళ్ళం, టీటీఐకి పిలిచేవాళ్ళం. మన వాళ్ళు కూడా టర్న్ బై టర్న్ ఉన్నాయి స్కూల్స్ చేస్తున్నారు ఇప్పుడు కూడా. హెచ్సిఎస్సి ఇస్ దేర్ నౌ. వీ ఇన్వాల్వ్ దిస్ ఫర్ స్టేజ్ ఆల్సో. ఫర్ స్టేజ్ themselves we need more number. I mean ఇందాక 10 అన్నారు, in fact no, this city needs more. Okay, maybe to start with in the next 1 month we must have at least 300. 10 for police station, we have 31 police stations, so 310. But a time should come when there should be at least 1,000, 2,000 for states who are helping us. And their helping is not to ease our burden of our regulatory job. Their presence makes others feel more sensible. I mean they feel more responsible. That పిల్లలు తర్వాత అనేక మంది సీనియర్ సిటిజన్స్ కూడా వచ్చారు. వీళ్ళంతా నిలబడి చేస్తున్నారు, మన కోసం చేస్తున్నారు. మనం వైలేట్ చేస్తే బాగుండదు అనేది ఆటోమేటిక్గా సెన్స్ అనేది వస్తుంది. అండ్ వీ కెన్ ఆల్సో హ్యావ్ ప్రోగ్రామ్స్ లైక్ క్విజ్. ఓన్లీ ట్రాఫిక్ సబ్జెక్ట్స్ మీద వీ కెన్ ఆర్గనైజ్. ఐ హ్యాడ్ దిస్ ఐడియా when I was DCP traffic, couldn't materialize. We can take up quiz programs involving all schools and making it a very a big program where everybody watches. So through proper advertisement and campaign, something like Siddhartha Basu quiz, something like that. We can of course I don't conduct quiz. We'll engage these experts, but the subject is traffic rules, traffic signals, traffic violations. Traffic is an ocean. It's a big subject. We can have for Hyderabad and maybe Cyberabad, the surrounding HMD area, all schools involved. We can have and then we can have a grand finale, where the finalists will be chosen, and then it is telecast, and then we give prizes to those people. It brings education. The whole process will educate children, and because it's not by just a lesson or a speech form, it is through a quiz and all they involve. They read, they come prepared, because to win the quiz, the questions will be on traffic, it will be on the MV Act violations. So to win that quiz, they will study it, right? They'll read it, and that makes them more educated. So we can think of 100 things. I mean, it's a field which is very challenging, and once anything is challenging, there is a scope for creativity, and think out of box and come up with more solutions, out of box solutions. You can certainly do that. I have other plans, like we must also try and implement some roads off for certain kinds of vehicles, at least during peak hours, so that the fast moving whatever those I told what is the asset test for efficient management of traffic? That not seeing traffic coming to a standstill. స్లోగా అయినా ఏ ప్లేస్లో కదులుతూ ఉండాలి, అంతే, కదులుతూనే ఉండాలి. ట్రాఫిక్ అనేది ఆగకూడదు ఎక్కడ. సో దానికి సంబంధించి ఆటోస్ని అవన్నీ కూడా మరి కొన్ని రోడ్లలో కొన్ని సమయాల్లో మనం వాటిని నియంత్రించడం కావచ్చు. ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్ ఇది ఒకటి చేయొచ్చు. కార్ పూలింగ్ ఇస్ అనదర్ థింగ్, బికాస్ దిస్ హెచ్సిఎస్సి షుడ్, బికాస్ యూ ప్లే ఎ మేజర్ రోల్ ఇన్ ద ఐటీ క్రౌడ్ అండ్ ఆల్. కార్ పూలింగ్ అనేది మన సిటీలో ఐ థింక్ ద లీస్ట్. ముంబై, ఢిల్లీ అండ్ ఆల్ ఇట్స్ దేర్. అఫ్ కోర్స్ కార్పూలింగ్ అనేది ఆటోమేటిక్గా అందరూ చేయరు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగున్న చోట కార్పూలింగ్ అవసరం ఉండదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, రోబస్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉన్న టౌన్లలో. బట్ మనకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇస్ స్టిల్ ఇన్యాడిక్వేట్. కాబట్టి కార్పూలింగ్ అనేది మనం డ్రైవ్ చేయగలిగి కొంత ఆ సెన్స్ క్రియేట్ చేస్తున్నాం బై క్రియేటింగ్ వేరియస్ యాప్స్ త్రూ విచ్ దే కనెక్ట్ సేమ్ కాలనీ పీపుల్ గోయింగ్ టువర్డ్స్ సేమ్ డైరెక్షన్. Their offices are located in, let's say, 5 kilometers or 10 kilometers radius. So apps develop chesi, connect cheste. Technology is there. 20 years back there was no such technology. I was thinking about all this, but technology can make things easy now. Connecting and all, reaching out to people. That is another idea we have. So think about Miran. Citizens ka ఆలోచిస్తే మనందరికీ ఐడియాస్ వస్తే ఏం చేయొచ్చండి. ఓకే, అఫ్ కోర్స్ ఇవన్నీ చేస్తూ మనం రోజువారీ కార్యక్రమాలు చేయాలి. మా ఇన్స్పెక్టర్స్ అంటున్నారు ఇక్కడ, తర్వాత ఎస్హెచ్ఓస్ అందరూ కూడా ఎవరికైతే ఇవాళ బిజీ పనులు లేదో, విఐపీ మూవ్మెంట్ లేదో అందరూ వచ్చారు. వీ హ్యావ్ 31 పోలీస్ స్టేషన్స్ రీసెంట్గా. ఐ థింక్ హౌ మెనీ పోలీస్ స్టేషన్? 6. సో 25 నుంచి 31. సో గవర్నమెంట్ మనకి ఇవ్వాల్సింది ఏదైతే మనకు వ్యవస్థాపరంగా ఇవ్వాల్సింది మనకి ఇస్తున్నాయి. ఓకే, క్రెయిన్స్ ఉన్నాయి. ఆ రోజు క్రెయిన్స్ నేను స్టడీ చేసి పెట్టిన సిస్టమ్ ఇది. ఆ రోజే ఫస్ట్ టైం మనం సిటీలో యూజ్ చేసాం 2002 to 4 when I was there. Okay,
టెక్నాలజీ ఉంది ఇప్పుడు, అండ్ ఐ థింక్ బడ్జెట్ ఈజ్ ఆల్సో నౌ ఇట్స్ మోర్ కంఫర్టబుల్. ఆ రోజుల్లో మేము ట్రాఫిక్ చలాన్ వసూలు చేస్తే అందులోంచి యూజర్ ఛార్జెస్కి ఇచ్చేవాళ్ళు. బట్ ఈ రోజు ఐ థింక్ బడ్జెటెడ్ ఐటమ్ కింద ప్రాపర్గా ప్లాన్డ్ ఎక్స్పెండిచర్ కింద కూడా చాలా ఇస్తున్నారు. అవన్నీ యూజ్ చేద్దాం. మనం ప్రతి పైసా యూజ్ చేసి మనం ఈ నగరం యొక్క ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపరిచి నగరవాసులకి మంచి ఊరట కల్పిస్తే వచ్చే వీళ్ళు బాగా చేస్తున్నారు, ఇంతకుముందులా జాములు లేవు. ఇట్ కెన్ బి ఈజీలీ ఫెల్ట్. ద సిటిజన్ విల్ ఈజీలీ ఫీల్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ట్రాఫిక్ ఆర్ ద ల్యాక్ ఆఫ్ ఇట్. సో ఇఫ్ దర్ ఆర్ నో ప్రాబ్లమ్స్, they will, somebody said you are unsung heroes. Why not? You will be sung, you will be discussed. If traffic is regulated, I think you will be remembered, you will be recognized, you will be rewarded. Let me tell you, you will not go as unsung heroes. At least I'll promise to you that you will go as sung heroes and always sung, and then like eulogized for your good effort. And this is to our inspectors and their staff also. So I thank. Okay, we can discuss a lot about traffic, but right now we don't have time. But let's start. Let this activity be continuing. Let this thinking continue to happen, and let the new ideas continue to occur to us, and let us strive to to make this city more livable by having less traffic problem. Because a city that is beset with huge traffic problem can be called as a dying city. It will be unfair to say from here. I want to say, but I don't want to say. But there is a city in our country which is very beautiful city, very green ones, which is the capital of IT. But then, unfortunately, when you come to the aspect of traffic, that is one big problem by which the city is notorious now, and people are afraid of going there. People don't know which is peak hour, which is lean hour. People don't know how long it takes to reach to airport from a particular point in city. So that is a signal, a very, very bad signal for a city, because such cities will not be preferred by citizens who want to live there, continue to live there and live after retirement and all. So we should not have that kind of situation befalling on us. So before that we should be awake, and we should make all other departments also function, which is my duty. We'll definitely do that, and then let us strive and then work for a more livable city as far as traffic is concerned. Thank you so much, and thank you SC. Our Hyderabad Security Council, we have a traffic vertical level separate forum. దానికి మన అడిషనల్ సెక్రటరీ మీ టైగర్ ఆఫీసరే దానికి హెడ్ కన్వీనర్. సో దే ఆర్ రెడీ టు డూ ఎనీథింగ్. ఇవన్నీ చాలా చిన్న ఇంకా పెద్దవి కూడా చేయగలుగుతారు. ట్రాఫిక్ విషయానికి వస్తే మనకు గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ కాకుండా ఏదైనా కార్పొరేట్ హెల్ప్ తీసుకోవాలంటే కూడా మనకు సిఎస్ఆర్ ఫోరం కింద మనకు ఫండ్స్ కూడా మొబిలైజ్ చేయొచ్చు. The first priority will be given to that from CSR, and then of course government has already given allowance, recognizing our difficulties and the toughness of the job. So let us live up to the expectations, and let us make this city more beautiful and more livable. Thank you so much. Thank you, sir, for inspiring words. I would like to quickly call the CREDAI members on stage.